హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంచి ఆస్ట్రబుల్. ఈరోజు నేను మీకు 21st పుట్టిన వాళ్ళ క్వాలిటీస్ గురించి చెప్తానంటే 3, 12, 21 అంటే 3 నెంబర్ అనమాట. ఇది అది చేస్తే 1 + 2 3 కదా, 2 + 1 3 అలాగనమాట. వీరిలో మంచి క్రియేటివిటీ ఉంటుంది. దైవభక్తి కలిగిన వీరికి దైవ కృప ఉంటుంది. కళల యందు ఆసక్తి ఉంటుంది, ప్రవేశం ఉంటుంది, బాగా మాట్లాడతారు. వీరికి దృఢ సంకల్పం ఉంటుంది, సునిశిత ఊహాశక్తి ఉంటుంది, మంచి చతురత కలిగిన హాస్య సంభాషణలు చేయగలుగుతారు, మంచి బుద్ధిబలం కలిగి కొత్త విషయాలు కనుక్కుంటారు. కళల యందు ఆసక్తి, ప్రవేశం ఉంటుంది. రచనలు, సంగీతం, శిల్పకళ, చిత్రలేఖనంపై వీరికి మక్కువ. 10 మందిలో వీరి సంభాషణ చాతుర్యం వలన అందరినీ ఆకర్షిస్తారు. అంటే బాగా వీళ్ళు మంచిగా మాట్లాడటం వల్ల అందరినీ వీళ్ళు అట్రాక్ట్ చేస్తారు. జీవిత ద్వితీయార్థంలో కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు. కుటుంబ జీవితం ఆనందమయంగా ఉంటుంది. సమాజ సేవ పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. అందరినీ గౌరవించి తాము కూడా గౌరవాన్ని పొందుతారు. తమ నైపుణ్యాన్ని సరిగా ఉపయోగించుకోకపోతే తగిన గుర్తింపు లభించదు. అందరూ వీరి పట్ల ఆకర్షితులై వీరి ఆధారాభిమానాలు పొందుతారు. వీరు వారి బంధువర్గం మధ్యలో సమాజంలో చాలా మంచివారుగా గుర్తింపు పొందుతారు. ఫస్ట్లో 21st అంటే మూన్ ప్లస్ సన్ అనమాట అక్కడ. అందుకని చాలా పవర్ఫుల్గానే ఉంటారు వీళ్ళు. ఎందుకంటే సన్ వచ్చి మూన్కి ఎప్పుడు ఎనర్జీ ఇస్తూ ఉంటాడనమాట. అందుకని పవర్ఫుల్గా ఉంటుంది ఆ నెంబర్. ఓకే, ఇప్పుడు మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉంటే థర్డ్ పార్టీ గురించి ఏమనుకుంటున్నారు, మీ గురించి ఏమనుకుంటున్నారు, ఇది ఈరోజు చూస్తాం. What is your partner present situation? What is your partner present situation? Please angels, give me accurate reading for my viewers. టెంపరెన్స్, ఎమోషన్స్ని బ్యాలెన్స్గా పెట్టుకో ఉన్నారు. ఒక ఏంజల్ లాగా ఉన్నారు మీ పార్ట్నర్. జస్టిస్ కావాలి, తనకు న్యాయం కావాలి అనుకుంటా ఉన్నారు. ఓకే, మీ గురించి ఏమనుకుంటున్నారు, థర్డ్ పార్టీ గురించి ఏమనుకుంటున్నారు కదా. ఇక్కడ ఫస్ట్ మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటా ఉన్నారు, మీ గురించి మీ పార్ట్నర్ ఏమనుకుంటా ఉన్నారు, థర్డ్ పార్టీ గురించి ఏమనుకుంటా ఉన్నారు. మీరు మీ పార్ట్నర్ గురించి ఏమనుకుంటున్నారు, థర్డ్ పార్టీ మీ పార్ట్నర్ గురించి ఏమనుకుంటున్నారు. అన్ని కార్డ్స్ కనిపిస్తున్నాయి కదా. ఫస్ట్ మీరు మీ పార్ట్నర్ గురించి ఏమనుకుంటున్నారు. మీ పార్ట్నర్తో మీరు ఫైటింగ్ చేయాలనుకుంటున్నారు, ఆర్గ్యుమెంట్ చేయాలి. ఎందుకు ఇట్లా చేస్తున్నావు, ఎందుకు ఇట్లా ఏడిపిస్తున్నావు, ఆర్గ్యుమెంట్ చేయాలి అని అనుకుంటున్నారు. మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ గురించి ఏమనుకుంటున్నారో చూస్తాం. ఫస్ట్ హ్యాపీగా టైం స్పెండ్ చేస్తున్నారు, కానీ టవర్ మూమెంట్ వచ్చేసింది. కాన్ఫ్లిక్ట్ వచ్చింది వాళ్ళల్లో, వాళ్ళిద్దరికి మధ్య, థర్డ్ పార్టీకి మీ పార్ట్నర్ మధ్య ఆర్గ్యుమెంట్ వస్తూ ఉంది. మీ గురించి ఏమనుకుంటున్నారు మీ పార్ట్నర్. హెరఫెంట్, ద మూన్, మిస్సింగ్, ఎంప్రెస్. క్లారిటీ వచ్చేసింది కదా. మీ పార్ట్నర్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. థర్డ్ పార్టీకి హార్ట్ బ్రేక్ అయిపోయింది. మీ పార్ట్నర్ థర్డ్ పార్టీతో హ్యాపీగా టైం స్పెండ్ చేస్తూ ఉండారు. మిమ్మల్ని వదిలేసేసి మిమ్మల్ని పట్టించుకోకుండా, మిమ్మల్ని ఏడిపించేసి, అంటే మిమ్మల్ని బాగా ఇగ్నోర్ చేసేసి, తన టైం మీకు ఇవ్వకుండా ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ మీతో మాట్లాడే మీ పార్ట్నర్ తన టైం అంతా థర్డ్ పార్టీకి ఇస్తా వాళ్ళతో ఓవర్గా మాట్లాడుతున్నారు. ఎప్పుడైతే అక్కడ ఓవర్గా ఏదన్నా చేస్తూ ఉంటారో అక్కడే కాన్ఫ్లిక్ట్ వచ్చేస్తుంది, అక్కడే టవర్ మూమెంట్ వచ్చేస్తుంది. మీ పార్ట్నర్కి థర్డ్ పార్టీకి మధ్య హార్ట్ బ్రేక్ అయిపోయింది, కాన్ఫ్లిక్ట్ వచ్చింది, వాళ్ళిద్దరూ విడిపోయే సిచ్యువేషన్లో ఉన్నారు. థర్డ్ పార్టీ బాధపడుతూ ఉన్నారు మీ పార్ట్నర్ వల్ల. ఇక్కడ మిమ్మల్ని ఏడిపించి అక్కడికి పోయి వాళ్ళని ఏడిపించి, ఇట్లాంటి వాళ్ళందరికీ ఎందుకు ఇట్లాంటి వాళ్ళకి లవ్ కదా, వీళ్ళు అసలు ప్రేమించనే కూడదు. వెల్ విషర్ అడ్వైస్ తీసుకుంటున్నారు థర్డ్ పార్టీ విషయంగా ఏం చెయ్యాలి అని. ఇక్కడ మీ దగ్గరికి వచ్చేదానికి మొహం చల్లటం లేదు, బాధపడుతూ ఉన్నారు. మీ దగ్గరికి రావాలంటే తన మనసులో చెప్పాలన్నా భయపడుతూ ఉన్నారు. కానీ మీకు ప్రపోజ్ చేయాలి, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. మీరు మీ ఎనర్జీలో ఉన్నారు, తన వెంట పడటం లేదు, ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉన్నారనుకుంటున్నారు. మిమ్మల్ని చాలా మిస్ అవుతూ ఉన్నారు మీ పార్ట్నర్.
ఇట్లాంటి వాళ్ళు రిటర్న్ వస్తే మీరు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? ఉండొచ్చు ప్రేమ, కానీ అందరి దగ్గరగా వెళ్ళి అందరినీ ఏడిపించి అందరూ వద్దనుకొని మళ్ళీ తిరిగి మీ దగ్గరికి వస్తున్నారు, మీరు ప్రేమిస్తున్నారు. వాళ్ళు ఎంత మిమ్మల్ని ఏడిపించి ఎన్నిసార్లు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయినా మళ్ళీ మీరు వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారు అని మీ ప్రేమని మీ పార్ట్నర్ గ్రాంటెడ్గా తీసుకుంటున్నారు. ఇట్లాంటి ఒక పార్ట్నర్ని మీరు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? నాకు కమెంట్స్లో చెప్పండి. అన్కండిషనల్ అవే ఉండొచ్చు, ప్లస్ ఆర్ మైనస్ మనం తీసుకోవచ్చు. కానీ ఇదే అది ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ప్రతిసారి ఇట్లాగే మిమ్మల్ని ఏడిపిస్తూ ఉంటే ఒక 5-6 సంవత్సరాలుగా వాళ్ళు ఇట్లా మిమ్మల్ని ఏడిపిస్తూ ఉంటే మళ్ళీ వాళ్ళు వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తే మళ్ళీ ఇది వాళ్ళు రిపీటే చేస్తారు. దీనివల్ల మీకు హెల్త్ ఇష్యూస్ వస్తాయే తప్పితే ఇంకో ప్రయోజనం లేదు. ఇలాంటి వాళ్ళతో సంబంధం లేకుండా ఉండడమే బెస్ట్. మూవ్ ఆన్ అయిపోయారేమో అని భయపడుతున్నారు, ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు. కానీ మీరంటే ఫిజికల్ అట్రాక్షన్ ఎక్కువగా ఉంది, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటా ఉన్నారు. మీరే తన దగ్గరికి రావాలని మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మీరు మీ ఎనర్జీలో ఉన్నారు, మీరు మాట్లాడటం లేదు. కానీ మీ పార్ట్నర్ వస్తే మీరు ఎక్కడ ఆర్గ్యుమెంట్ చేస్తారేమో అని భయపడి మీరే తన దగ్గరకు వచ్చి తనకు మెసేజ్ పెడితే మీతో మాట్లాడాలి, మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి తీసుకోపోవాలి అనుకుంటా ఉన్నారు. థర్డ్ పార్టీ విషయంగా ఏం చేయాలనుకుంటా ఉన్నారు? థర్డ్ పార్టీతో ఆర్గ్యుమెంట్ చేసి విడిపోయి ఉన్నారు, మళ్ళీ రీయూనియన్ గురించి ఆలోచిస్తున్నారు. బుద్ధి మారదు, అంతే. ఎండ్ అయిపోయింది రిలేషన్షిప్ అనుకున్నారు, స్టక్ అయిపోయి ఉన్నారు, చాలా భారం అయిపోయింది రిలేషన్షిప్ అతనికి. ఓకే, వాట్ ఈస్ యువర్ పార్ట్నర్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్? వాట్ ఈస్ యువర్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్? మీ పార్ట్నర్ పాస్ట్లో తన వర్క్ తను చేసుకుంటూ ఉండేరు, ఇప్పుడు హార్ట్ బ్రేక్ అయింది, ఎవరో నమ్మక ద్రోహం చేశారు అని బాధపడుతూ ఉన్నారు, లేదా ఆ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయింది అనుకుంటున్నారు. అండ్ ఫ్యూచర్లో మీ దగ్గరకు వస్తారు. ఇప్పుడు థర్డ్ పార్టీతో రిలేషన్షిప్ ఎండ్ అయిపోయింది కదా, ఫ్యూచర్లో మీతో అన్కండిషనల్ లవ్ చేస్తా మీ దగ్గరకు వస్తారు. మీరు పాస్ట్లో మీ పార్ట్నర్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు, ఇప్పుడు మీకు క్లారిటీ కావాలనుకుంటున్నారు. ఫ్యూచర్లో మీకు ఆఫర్ మీ పార్ట్నర్ అన్న ఇవ్వచ్చు, లేదా మీరన్నా మీ పార్ట్నర్కి ఆఫర్ ఇవ్వచ్చు. వాట్ ఈస్ థర్డ్ పార్టీ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్? థర్డ్ పార్టీ పాస్ట్ తన ఎనర్జీలో తను ఉండింది, ఇప్పుడు యాక్షన్ అంతగా తీసుకోవటం లేదు, ఇంట్రెస్ట్ తగ్గిపోయింది వాళ్ళకి. ఫ్యూచర్లో మళ్ళీ వాళ్ళ ప్రేమని ఇంకెవరికన్నా ఇవ్వచ్చు, అలాగనమాట. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ మ్యారేజ్ కార్డ్, 4 ఆఫ్ వ్యాండ్స్. ఇలాంటి వాళ్ళనందరినీ మీరు ఎంకరేజ్ చేయడం వల్లే వాళ్ళకి భయం లేకుండా పోయింది. అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్కి వెళ్ళిన వెంటనే ఇంకా వాళ్ళని మీ లైఫ్లో నుంచి కట్ ఆఫ్ చేసేస్తే వాళ్ళకి కొంచెం భయం ఉంటుంది. అట్లా కాకుండా వాళ్ళు ఎప్పుడు వచ్చినా మీరు ఓకే చెప్తా ఉండడం వల్ల వాళ్ళు మిమ్మల్ని గ్రాంటెడ్గా తీసుకొని అందరి దగ్గరికి వెళ్ళి ఆటలాడేసి వస్తూ ఉన్నారు. వాట్ ఈస్ యువర్ ఎనర్జీ అండ్ వాట్ ఈస్ యువర్ పార్ట్నర్ ఎనర్జీ అండ్ వాట్ ఈస్ థర్డ్ పార్టీ ఎనర్జీ? మీ ఎనర్జీ, మీ పార్ట్నర్ ఎనర్జీ, థర్డ్ పార్టీ ఎనర్జీ. మీరు మీ పార్ట్నర్తో రీయూనియన్ కావాలనుకుంటున్నారు, న్యూ బిగినింగ్ కావాలనుకుంటున్నారు, కానీ నిర్ణయం తీసుకోలేకపోతా ఉన్నారు. ఈ పార్ట్నర్ని నమ్మొచ్చా నమ్మకూడదా మీకు తెలియటం లేదు. థర్డ్ పార్టీ ఏమనుకుంటా ఉంది? థర్డ్ పార్టీ మళ్ళీ రీయూనియన్ కావాలని అనుకుంటా ఉంది, మీ పార్ట్నర్తో లైఫ్ ఎంజాయ్ చేయాలనుకుంటా ఉంది. మీ పార్ట్నర్ ఏమనుకుంటా ఉన్నారు? ప్రయాణం చేయాలనుకుంటున్నారు, యాక్షన్ తీసుకోవాలనుకుంటా ఉన్నారు. అది మీ తరపునో థర్డ్ పార్టీ తరపునో దేవుడికి తెలియాలి. ఇంకా ఓకే, ఇప్పటికైతే మీకు మీ పార్ట్నర్కి థర్డ్ పార్టీకి మధ్య అంతగా మంచిగా లేదు. వాళ్ళ మధ్య ఒక ఆర్గ్యుమెంట్ వచ్చి వాళ్ళు సెపరేషన్లో ఉన్నారు. మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి బయట వచ్చేస్తున్నారు, మీ దగ్గరికి వచ్చేదానికి జర్నీ చేసేదానికి ట్రై చేస్తూ ఉన్నారు. మీరు యాక్సెప్ట్ చేస్తారా రిజెక్ట్ చేస్తారా అనేది మీ చేతుల్లో ఉంది. ఓకే, మీ లవ్ లైఫ్ ఎలా ఉందో చూద్దాం. మీ లవ్ లైఫ్ ఎలా ఉంది? రీట్రీట్, న్యూ లవ్. కొంతమంది విషయంలో న్యూ లవ్ రావచ్చు. వర్త్ వెయిటింగ్,
మీరు మీ పార్ట్నర్ కోసం చాలా సంవత్సరాలు వెయిట్ చేస్తూ ఉన్నారు. దానివల్ల యూనివర్స్ మీ పార్ట్నర్ని మీ దగ్గరికి సెండ్ చేస్తూ ఉంది. మీ పార్ట్నర్ మీ దగ్గరకు వస్తూ ఉన్నారు. మీరు వెయిట్ చేసిన దానికి ఒక ఫలితం అనేది లభిస్తూ ఉంది. మీ లైఫ్లో న్యూ లవ్ కూడా రావచ్చు. అది మీ చేతుల్లో ఉంది. మీరు రిజెక్ట్ చేస్తారు యాక్చువల్గా, అంటే మీ పార్ట్నర్తో మీరు సంబంధం కావాలనుకున్నప్పుడు న్యూ లవ్ని మీరు రిజెక్ట్ చేస్తారు. అలా కాకుండా మీ పార్ట్నర్తో వద్దు, ఇతను మళ్ళీ టాక్సిక్ పర్సన్ వచ్చి కూడా మళ్ళీ నన్ను ఏడిపిస్తాడు, మళ్ళీ ఇంకెవరన్నా కొత్తగా కనిపిస్తే వాళ్ళు వెంట వెళ్ళిపోతారు అని అనుకున్నారంటే అప్పుడు మీరు న్యూ లవ్ని యాక్సెప్ట్ చేయొచ్చు. ఎవరో అడిగారు న్యూ లవ్ గురించి వీడియో తీయమన్నారు. నేను నెక్స్ట్ టైం వచ్చి పాస్ట్ పర్సనా న్యూ పర్సనా ఎవరు వస్తారు మీ లైఫ్లోకి అనే వీడియో చేస్తాను. ఇప్పటికైతే రీడింగ్ ఇది. ఓకే, ఏంజల్స్ మెసేజ్ చూస్తాం. ఏంజల్స్ ఏం మెసేజ్? యాస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్, గెట్ మోర్ ఇన్ఫర్మేషన్, హెల్ప్ఫుల్ పీపుల్. మీకు హెల్ప్ చేసేదానికి కొంతమంది వస్తున్నారు, వాళ్ళ హెల్ప్ తీసుకోండి. ఇంకా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయండి. మీకు ఏంజల్స్ ప్రొటెక్షన్ ఉంది అని ఏంజల్స్ చెప్తా ఉన్నారు. మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే ఏం ఎనర్జీలో ఉన్నారో చూస్తాం. మీ పార్ట్నర్ మేషరాశి అయితే వాకవే చేసేయాలనుకుంటున్నారు. మీ పార్ట్నర్ వృషభ రాశి అయితే మనసులో బాధపడుతూ ఉన్నారు. మీ పార్ట్నర్ మిథున రాశి అయితే కేరింగ్ కనెక్షన్లో ఉన్నారు. మీ పార్ట్నర్ కర్కాటక రాశి అయితే థర్డ్ చక్ర ఆర్కేజియల్ చామ కొంచెం యాంగ్జైటీ ఉంది. మీ పార్ట్నర్ సింహరాశి అయితే తన ప్రేమను ఇవ్వాలనుకుంటా ఉన్నారు. మీ పార్ట్నర్ కన్యా రాశి అయితే అప్రిసియేషన్, మిమ్మల్ని మెచ్చుకుంటున్నారు. మీ పార్ట్నర్ తులారాశి అయితే తన లైఫ్లో ఏదో స్టార్మ్ వార్నింగ్ వస్తూ ఉంది, తుఫాన్ లాంటిది జరగబోతూ ఉంది. మీ పార్ట్నర్ వృశ్చిక రాశి అయితే గమనిస్తూ ఉన్నారు మిమ్మల్ని. మీ పార్ట్నర్ ధనుసు రాశి అయితే మీరంటే ఇష్టం లేనట్లు మాస్క్ వేసుకో ఉన్నారు. మీ పార్ట్నర్ మకర రాశి అయితే స్ట్రెంత్ అవుతూ ఉన్నారు. మీ పార్ట్నర్ కుంభరాశి అయితే తన ఎమోషన్స్ హోల్డ్ బ్యాక్ చేస్తున్నారు. మీ పార్ట్నర్ మీనరాశి అయితే మెజిషియన్ ఎట్ ద మిర్రర్, తను హీల్ చేసుకుంటా ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్. ఇప్పుడు స్విచ్ వర్డ్ లెటర్స్ చూస్తాం. మీ పార్ట్నర్ నేమ్ ఏ లెటర్తో స్టార్ట్ అవుతుంది? MOKWCGDZUBEEAQHYV ఈ లెటర్స్తో మీ పార్ట్నర్ని స్టార్ట్ అవ్వచ్చు. ఇప్పుడు మనం స్విచ్ వర్డ్ చూస్తాం. స్విచ్ వర్డ్ ఏం అడుగుతాం యూనివర్స్ని? యూనివర్స్, ప్లీజ్ సెండ్ మీ లవబుల్ పర్సన్ ఇన్ మై లైఫ్. ఎవరైతే నన్ను ప్రేమిస్తారో, ఎవరైతే నాకు ఇంపార్టెంట్ ఇస్తారో, ఎవరైతే నన్ను వాళ్ళ పార్ట్నర్గా పెట్టుకునే దానికి గ్రేట్గా ఫీల్ అవుతారో అలాంటి పర్సన్ని నా లైఫ్లోకి సెండ్ చేయని యూనివర్స్ని కోరుకోండి. ఏడిపించే వాళ్ళొద్దు, అంటే నమ్మక ద్రోహం చేసేవాళ్ళు రావద్దు, ఇలాంటి వాళ్ళ ఎవరు రావద్దు. ప్యూర్ లవ్, ఎవరైతే ప్యూర్ లవ్ ఇస్తారో వాళ్ళని మాత్రమే నా జీవితంలోకి పంపించండి ఏంజల్స్ అని యూనివర్స్కి ప్రే చేయండి. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.